నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. చిలకలూరుపేట పట్టణంలోని నర్సరావుపేట రోడ్డు నందుగల పాత పశువుల సంత పక్కన గోల్కొండ గార్డెన్ నందు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎడ్ల బండ్లు లాగుడు పోటీలకు గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-19 మధ్య రాష్ట్రంలో పరిపాలన బాగుందని, తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల అవగాహన లేక వ్యవస్థలను సర్వనాశనం చేస్తుందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు నేతలు అభివృద్ధిని అడ్డుకొని విషం చిమ్మే పనిలో ఉన్నారన్నారు. వారం వ్యవధిలో అనుకున్నదే తడవుగా జిల్లా మీకంతా రెడీగా ఉండాలి. కమిటీ ఇది పరిశీలించాల్సిందిగా చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఎర్రం రాజశేఖర్ గారు, యశ్వంత్ గారు, కొండపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా, కయ్య మణికంఠ గారు, బయ్యారం ప్రోసూర్ మండలం పల్నాడు. రెండవ స్థానంలో కొనసాగుతున్న సంతకన్నా 1 నిమిషము 48 సెకండ్లు వెనుకంజలో ఉన్నారు. మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు, తక్కెళ్ళపాడు. న్యూ కేటగిరీ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని రాదీయటం, న్యూ కేటగిరీ విభాగానికి కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. పల్నాడు జిల్లా కడియ మణికంఠ గారు, బయ్యారం పల్నాడు జిల్లా పోటీలో ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో రైతులకి సమస్య లేకుండా ఉండే కార్యక్రమాలని ఈరోజు చేస్తారని చెప్పేసి మనం చేస్తాం. పోలవరం ప్రాజెక్ట్ ఈ రాష్ట్రానికి లైఫ్ లైన్ అని చెప్పేసి మెయిన్ కాదు, ఈ తరం రాజకీయ నాయకులు కాదు, మా ముందు తరం రాజకీయ నాయకులు కూడా దానికోసం పోరాటాలు చేశారు. ఈ కృష్ణ, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ రైతులందరూ కూడా. మరి 73వ రౌండ్ 900 అడుగుల దూరాన్ని 3 నిమిషముల 50 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 5వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. పూర్తి చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం బాధ్యతారహితంగా ఈ రాష్ట్ర సమస్యల పట్ల అవగాహన లేని నాయకత్వం ఉండటం మూలంగా ఈ రాష్ట్రానికి ఏది మేలు చేస్తుంది, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఏం చేయాలనే అవగాహన కానీ ఆలోచన కానీ లేని ప్రభుత్వం కేవలం ఒక 5-6% పనులు చేసేసి మరి ఈ రాష్ట్రానికి, రాష్ట్ర రైతాంగానికి క్షేత్రస్థాయిలో ఏ సమస్య ఎదుర్కొంటున్నా ప్రతిపాటి పుల్లారావు అని చెప్పనేయండి, శ్రావణ్ కుమార్ అన్న చెప్పనేయండి, మన అరవింద్ గారు చెప్పనేయండి, నేను చెప్పనేయండి, వెంటనే స్పందించి మంత్రుల్ని, అధికారుల్ని ఆ ప్రాంతానికి పంపించి ఏంటి సమస్యను తెలుసుకుని, మా ప్రాంతంలో కోకో రైతులు నష్టపోయారు, కోకో కొంటానని చెప్పేసి మాట ఇచ్చిన ఫ్యాక్టరీలను కూడా ముఖం చాటేస్తే కిలో 50 రూపాయలు ప్రభుత్వం చెల్లించి కోకో కొనిపిస్తున్నాం. అదేవిధంగా మీరు వెయ్యండి పంట అని చెప్పేసి బ్లాక్ బెర్రీ అవన్నీ కూడా పొగాకు పంటను ఏపిస్తే ఈరోజు ఆ కంపెనీలను కూడా ముఖం చాటేసి మరి రైతులకు అన్యాయం చేస్తే మరి 20,2 కోట్ల కిలోలు మరి పొగాకు కొనే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఎక్కడ సమస్య వచ్చినా కూడా చేసే కార్యక్రమం. మరి ఒక పక్కన ఈ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంటే మరి ప్రతిపక్షం ఏ విధంగా చేస్తుందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం. ఎంతసేపు ఈ రాష్ట్రం మీద విషయం కిందితో ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకూడదు అనే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దానికి ఒకటే ఉదాహరణ PPP మోడల్. ఎక్కడ పక్షం ప్రతిపక్షం హోదా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్వేషాలు రెచ్చగొడుతూ ఈ రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్రం మీద విషం చిమ్ముతో ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనించాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చెప్పేసి మనం చేస్తాం. సావల్యపురంకు చెందిన వైసీపీ నాయకుడు ఐరామూర్తి టీడీపీ మండల నాయకులపై చేసిన నిరాధారమైన ఆరోపణను
సావల్యాపురం టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం వినుకొండ చీఫ్ విప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సావల్యాపురం మండల పార్టీ అధ్యక్షులు గుంటూరు సాంబశివరావు, సొసైటీ అధ్యక్షులు గడిపూడి విశ్వనాథం, రాష్ట్ర బీసీసీ నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడారు. తాను బీసీ నాయకుడిని, టీడీపీ నాయకులు నన్ను బెదిరించారని అసత్య ఆరోపణ చేయడం సరికాదన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో సావల్యాపురం ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలను వార్డు మెంబర్ల మెజార్టీతో తీర్మానం చేయించి పనులు చేసి పరిష్కరించడం జరిగిందన్నారు. ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా సావల్యాపురం గ్రామంలో జరిగిన సభలో ఎవరిని టీడీపీ నాయకులు విమర్శించలేదని, మెప్పు కోసం కొందరిని బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఐరామూర్తి వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. 18వ తారీఖు ఈ నెల 18వ తారీఖు సావల్యాపురం మండలం హెడ్ క్వార్టర్ లో అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా సావల్యాపురం మండలంలో ఉన్నటువంటి 15 గ్రామ పంచాయతీల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు గాని, మండల నాయకులు గాని అందరూ కూడా పాల్గొని అన్న ఎన్టీఆర్ కి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సావల్యాపురంలో మా మండల పార్టీ అధ్యక్షుడు గుంటూరు సాంబశివరావు గారు మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకెళ్లి రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్ లో సర్పంచుల నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఎంపీపీ అన్ని కూడా మనందరం కలిసికట్టుగా కలిసి పనిచేసి ఎలక్షన్ లో టీడీపీ జెండాని ప్రతి గ్రామంలో ప్రతి సెగ్మెంట్ లో ఎగరేయాలని చెప్పేసి సూచన చేస్తూ, ఎవరైనా సరే మేము 2గా విడిపోయి నానా రకాల గ్రూపులు పెట్టుకున్నాం అని కొంతమంది వ్యక్తులు ప్రభావం చేస్తున్నారు. మీ అందరికి ఇదే విజ్ఞప్తి, ఛాలెంజ్. మీ అందరం గెలిచి ఈ మండలంలో 15 పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిచి మీకు మరి మా టీడీపీ పార్టీ ఏదైనా బహుమానం ఇస్తామని చెప్పి చూడడం జరిగింది. మరి సావల్యాపురం ఎక్స్ సర్పంచి మరి వైసీపీ పార్టీ వాళ్ళు చాలా సీనియరు, అనుభవజ్ఞులు అన్నారు. ఐరామూర్తి గారు మాట్లాడుతూ బీసీ చట్టం చేశారు, ఈ చట్టంలో బీసీలకి న్యాయం చేస్తామని చెప్పేసి టీడీపీ నాయకులు, మండల నాయకులు, మరి నియోజకవర్గ నాయకులు ప్రలోభాలు చెందారు. మరి నాకు అన్యాయం జరిగింది, నన్ను బెదిరించారు, నాకు న్యాయం చేయమన్నాడు. ఏంటి అర్థం? సావల్యాపురం మండలంలోనే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మేము ఎన్టీఆర్ వర్ధంతి చేసుకుంటుంటే మేము దాని గురించి ఎన్టీఆర్ గురించి 4 మాటలు చెప్పుకొని మేము దాని గురించి బహిరంగ సభల్లో మాట్లాడుకుంటుంటే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఒక సావల్యాపురంలోని వైసీపీ నాయకుడు అతను పేరు పెట్టి గుంటూరు సాంబశివరావు, చెరుకూరు వెంకటప్రసాద్ అవి బెదిరిస్తున్నాం అని చెప్పి మాట్లాడటం అది సమంజసం కాదు. ఎవరు పాలనలో వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడుకున్నాం. మన టీడీపీ గవర్నమెంట్ లో చేసిన పనుల గురించి చెప్పినాడు కాబట్టి ఆ వెంకటేష్ కూడా అభివృద్ధి పలానా టైంలో మా వీరభద్ర యలమందరావు గారు ట్యాంక్ కట్టించి, చెరువు కట్టించారని చెప్పడం కూడా జరిగింది. కొన్ని టీడీపీ హయాంలో మొత్తం రోడ్లు వేయడం కూడా, సిమెంట్ రోడ్లు వేయడం కూడా జరిగిందని ఆ విషయాలు చెప్పాడు. కానీ వ్యక్తిగతంగా విమర్శించడం కానీ అట్లాంటివి ఏం చేయలేదు. పేరు పెట్టి విమర్శించే అవసరం ఎవరికి లేదు. ఇక్కడ గుంటూరు సాంబశివరావు కూడా అట్లా మాట్లాడిన దానికి మేము సమాధానం చెప్తున్నా. గుంటూరు సాంబశివరావు మాట్లాడింది అది కాదు, మా పార్టీని మీరు వైసీపీ వాళ్ళు 2గా ఎడగొడతారని కలగంటున్నారేమో గాని ఆ కళలు జరగవు. ఒకే తాటి మీద నడిపించి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ మాట్లాడే వాళ్ళందరికీ బుద్ధి చెబుతామని మేము ఛాలెంజ్ కాయడం కూడా జరిగింది. ఐరామూర్తి మాట్లాడిన దాంట్లో వాస్తవాలు అనేది తెలుసుకొని మాట్లాడాలా, ఎవరెవరిని ఉద్దేశించి ఎవరు మాట్లాడారనేది. నువ్వు గతంలో నువ్వు సర్పంచ్ గా చేశావు, చేసి తర్వాత నువ్వు ఏం చేసావు అనేది నీ అంతరాత్మకి నీకే తెలియాలా. అది కాకుండా నిన్న గతంలో మా టీడీపీ అధికారం వచ్చిన తర్వాత మా సావల్యాపురం హెడ్ క్వార్టర్ లో నాయకులు డ్రైనేజీలు, బీసీ కాలనీలు కానివ్వండి, ఎస్సీ కాలనీలో డ్రైనేజీలు వేసి వాటికి బిల్లుల కోసం సెక్రటరీ దగ్గరికి వెళ్లి దాని పంచాయతీ తీర్మానం చేయమని అడగగా నువ్వు ఆ పంచాయతీ తీర్మానం చేయడానికి వీల్లేదని ఒక అధికారుల్ని బెదిరించింది నువ్వు కాదా? అలానే నువ్వు ఎస్టిమేషన్ ఎట్లా వేస్తావని చెప్పి ఏఈ గారిని బెదిరించింది నువ్వు కాదా? అలా బిల్లులు అడిగి అలా పంచాయతీలో తీర్మానం నువ్వు సర్పంచ్ చేశావు. సభ్యులందరూ మెజార్టీ పీపుల్స్ ఎవరైతే ఎక్కువ మందిగా ఉన్నారో వాళ్ళు చేస్తే తీర్మానం చేయొచ్చు అనేది నీకు తెలియదా? దాన్ని నువ్వు ఎట్లా ఇస్తావని చెప్పి, బిల్లు ఎట్లా ఇస్తావని చెప్పి ఒక అధికారులను నువ్వు బెదిరిస్తుంది నువ్వు కాదా? ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. గతంలో కూడా నువ్వు మాట్లాడావు పోర్ట్లూరు గురించి, పోర్ట్లూరు సర్పంచ్ చేశాడని. నల్లమాట వెంకటేష్ నా పేరు. నిన్న 18వ తారీఖున జరిగినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మేము ఏదో దూషించామని మాట్లాడారు. మేమేం అతని పేరు ఎత్తలేదు, ఆయన పార్టీ కూడా మేము ప్రస్తావించలేదు. మాకు జరిగింది ఏంటంటే ఆయన పోసాడు 2 చోట్ల, మేము 3 చోట్ల పోసాం. ఆయన బిల్లు చేసుకోవటం కరెక్ట్ అంట, మేము చేసుకోవటం కరెక్ట్ కాదని అన్నాడు ఆయన.
మాకు నెంబర్లు, పంచాయతీ నెంబర్లు మాకు ఎక్కువ సపోర్ట్ చేశారు. మొన్న ఆ సపోర్ట్ అనేది మాకు బిల్లు అవుతుందని చెప్పినాం మేము దానికి సంబంధించి. అంతేగాని మేమేం అతను వ్యక్తిగతంగానో లేకపోతే ఇదిగానో మేమేమి దూషించలేదు. అదేదైనా అతని పేరు ప్రస్తావించినా లేకపోతే అతని పార్టీ పేరు ఎత్తినా అతను ఒకసారి చూసుకోమనండి వీడియో. అంతకుమించి మనం సీఎం సహాయ నిధి పేదల పాలిటీ పెండిదని ప్రభుత్వ చీఫ్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 113 మంది లబ్ధిదారులకు 59,86,000 చెక్కులను మంగళవారం తన కార్యాలయంలో చీఫ్ జీవి పంపిణీ చేశారు. వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ప్రభుత్వ చీఫ్ జీవీకి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు మానకొండ శివప్రసాద్, జనసేన నాయకులు నిశంకర శ్రీనివాసరావు నాయకులు పాల్గొన్నారు. నేను నిర్దేశించి రావు సత్యనారాయణ గారు మండ సీత వెలుగొండ రోడ్లో పార్వతీబాయి గారు, తర్వాత చూడండి సార్ అందరూ సార్ ఒకసారి శ్రీనివాసాచారి నాగూరు గారు. నెలల్లో 1,518 మందికి 10,27,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద. మీలాంటి వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేసి కోరుతున్నాం. ఈ రోజు మొత్తం 113 మందికి 59,86,000 ఇచ్చారు. ఈ రోజు ఈ ఒక్కరోజు పంపిణీ చేయటం. ఈ విధంగా అప్లికేషన్ పంపిణీ వాళ్ళకి లేదనకుండా సీఎం గారు వినుకొండ నియోజకవర్గం నుండి వచ్చింది అంటే సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేస్తూ ఎంతో సహాయంగా నిలబడ్డారు, ఎంతో అండగా నిలబడ్డారు. ఆర్థికంగా పేదరికంలో ఉన్నప్పుడు ఒక హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి ముందు అడ్వాన్స్ కట్టడానికి కూడా డబ్బులు లేకపోతే ఇమ్మీడియట్ గా ఎల్ఓసి ఇస్తున్నాం. చంద్రబాబు గారికి ఆ హాస్పిటల్కి ఎల్ఓసి ఇస్తే ముందు ఒక 1/3 వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చిన దాంట్లో ఓ 10 లక్షల ఎస్టిమేషన్ ఇస్తే లేదా 1 లక్ష రూపాయల ఎస్టిమేషన్ ఇస్తే హాస్పిటల్ ఇంత ఖర్చు అవుద్ది అని ఇస్తే ముందు 30,000 శాంక్షన్ చేసేస్తున్నారు. ఓ 10 లక్షలు అయితే ముందు 3 లక్షలు ఇస్తున్నారు. మీకు 10 లక్షలు అవసరం అయితే ఆ డాక్టర్స్ వాళ్ళందరూ లెటర్ ఇస్తారు ఇంత అవసరమని. ఈ విధంగా ఎల్ఓసీలు కూడా ముందు పేషెంట్ ఇబ్బంది పడకుండా ప్రాణాలతో ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్పీడ్ గా ఈ రోజు వెళ్తే ఈ రోజు ఎల్ఓసి ఇస్తున్నారు. హాస్పిటల్ పేషెంట్ ఉన్నాడంటే గంటలో ఇచ్చేస్తున్నారు ఎల్ఓసి. ఆ విధంగా పేద ప్రజల ఆరోగ్యం కోసం ఎంతో హెల్ప్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో ముఖ్యమంత్రి వైసీపీ పాలనలో ఆ ముఖ్యమంత్రి 5 ఏళ్లలో చేసినంతగా ఈ 18 నెలల్లో ఆయన 5 ఏళ్ల కంటే ఎక్కువ చేశారు. అది చంద్రబాబు గారు అంటే. గట్టిగా చప్పట్లు కొట్టి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు. ఈరోజు మీకు ఈ చిన్న సహాయం చేస్తున్నందుకు నాకు చాలా సంతృప్తిగా ఉంది. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే గారు లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకెళ్లి మీరు సెక్రటేరియట్లో ఇవ్వాలా. ఆ అడ్రస్ ఎత్తుక్കൊണ്ട് వెళ్ళడం కష్టమా కాదా? 2 బస్సులు మారాలా, ఎక్కడ పోవాలి, ఆ సెక్రటరీ ఆఫీస్కి వెళ్తే ఎవరిని గెలవాలి, ఏంటి ఇబ్బంది ఉంటుందా ఉండదా? నన్ను 3 సార్లు అభిమానంతో గెలిపించారు, ఎవరికి ఇవ్వని మెజార్టీ ఇచ్చి గెలిపించారు. అందుకే మీ రుణం తీర్చుకోవాలని నేనే ఆఫీస్ నుండి వచ్చినటువంటి అప్లికేషన్లు అన్నీ మీరు అక్కడికి వెళ్ళి తిరిగే పని లేకుండా, ఇబ్బంది పడే పని లేకుండా నేనే అప్లికేషన్లు అడిగి పంపించి ప్రాసెస్ చేపిస్తున్నా. ఇక్కడ నుండి ఆన్లైన్ లో కొడుతున్నాం. వివరాలన్నీ ఏ పేషెంట్ కి ఎంత ఖర్చు అయింది వివరాలన్నీ కూడా ఇక్కడ నుండి ఆన్లైన్ చేస్తున్నాం. దానికి ప్రూఫ్లన్నీ కూడా ఒక కారులో ఇవన్నీ వేసి ఈ ఫైల్స్ అన్ని పంపించి అక్కడ సబ్మిట్ చేస్తున్నాం. ఆ విధంగా ఆఫీస్ స్టాఫ్ కూడా, మన ఆఫీస్ లో ఉన్నటువంటి స్టాఫ్ కూడా, టీడీపీ ఆఫీస్ లో ఉన్న స్టాఫ్, అలాగే శివశక్తి ఫౌండేషన్ లో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా చక్కగా సేవాభావంతో కష్టపడి పనిచేస్తున్నారు. మీ దగ్గర ఎవరైనా ₹1 అడిగారా, లంచం అడిగారా? ఎక్కడైనా జరిగితే నాకు చెప్పండి. అర్థమైందా? ₹1 లంచం తీసుకోకుండా సీఎం రిలీఫ్ ఫండ్లు వందలాది మందికి ఇప్పటి వరకు ఈ 18 నెలల్లో 1,500 మంది పైగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. నేను చాలా సంతోషపడుతున్నా. మీలాంటి వాళ్ళు 10 సార్లు తిరిగే పని లేకుండా ఒకసారి అప్లికేషన్ ఇస్తే మళ్ళీ రాగానే అమౌంట్ మీకు రాగానే, చెక్ రాగానే మళ్ళీ మీకు ఫోన్ చేసి పిలిచారా లేదా? ఆ విధంగా మంచి సేవలు అందిస్తున్నటువంటి స్టాఫ్ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తూ దేవుడు మీ అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.